66 పుస్తకాల ఈ గ్రంథం ఈరోజు ప్రపంచంలో ఎన్నో డిబేట్లను నెగ్గుకొని వచ్చేస్తుంది. 66 పుస్తకాల ఈ గ్రంథం ఎంతో మంది నోర్లను మూయించి కూర్చోబెడుతుంది. 66 పుస్తకాల ఈ గ్రంథం ఎన్నో చీకటి చరిత్రలను మన కళ్ళ ముందు పెడుతుంది. 66 పుస్తకాల ఈ గ్రంథం ఎన్నెన్నో భయంకర నీచ నికృష్ట కాలమాన పరిస్థితుల్లో ఒక దివ్యగా వెలుగుగా నిలబడి అనేక మంది మిషనరీస్ ద్వారా కోట్ల మంది జీవితాలలో వెలుగులు నింపింది. అలాంటి దైవ గ్రంథం కలిగినందుకు మనందరం ధన్యులం కాదా? నేను ధన్యురాల్ని ధన్యుని అన్న వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్. సంతోషంగా ఉన్నారు మీరందరూ. నేను చాలా ధన్యురాలు అనేవాళ్ళు. మీకేం కోట్లు లేవు, లక్షల విలువ చేసే వస్తువులు ఏం లేవు, పెద్ద లోకంలో ఉన్న వాళ్ళకు ఉన్నంత రిప్యుటేషన్ కీర్తి ప్రతిష్టలు ఏం మీకు లేవు. అయినా మీతో పాటు చదువుకున్న వాళ్ళు ఏమో గొప్ప స్థాయిలో ఉన్నారు, మీరు ఇంకా ఎలాగున్నారు. అయినా మీతో పాటు చదువుకున్న అమ్మాయిలకి పెద్ద పెద్ద పెళ్లి సంబంధాలు వచ్చాయి, మీకేమో ఏదో మెకానిక్ చేసుకుని సెటిల్ అయిపోయారు. అయినా నేను ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా, నేను ధన్యురాల్ని అని అనుకోగలుగుతున్నారా? స్టిల్ ఈ మినిట్ వరకు కూడా అనుకోగలుగుతున్నారా? అనుకోగలిగితే మీరు గొప్ప విశ్వాసులండి. గొప్ప విశ్వాసులకే గొప్ప విషయాలు అర్థమవుతాయండి. గొప్ప విశ్వాసుల్లోనే గొప్ప కార్యాలు జరుగుతాయండి. గొప్ప విశ్వాసులనే దేవుడు గొప్ప కార్యాలకు వాడుకుంటాడండి. అలా వాడుకున్న చరిత్ర బైబిల్ చరిత్ర అండి. ఓకేనా? దేవుడు తన యొక్క రాజ్యాన్ని భూమి మీద స్థాపించాలని ఆశపడి ఎంతో ఇంట్రెస్ట్తో అద్భుతమైన కార్యాలు చేశాడు. అది మనకు బైబిల్ గ్రంథం వర్ణిస్తుంది. నిన్నటి దినాన అన్నయ్య ద్వారా మీరు విన్నారు, దేవుని ఆలయ నిర్మాణము, ఆయన సన్నిధి, ఆయన కొరకు ప్రత్యేకించబడే విధంగా మీరు ఉంటున్నారా అని ఒక క్వశ్చన్ చేసి ఆయన వదిలేశాడు. మిగతా 3 రోజులకి ఆన్సర్ ఇస్తాడు నాకు తెలిసి, అంతే కదా? తప్పకుండా ఆన్సర్ ఇస్తాడు. ఓకే, అయితే ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నా. అదేంటంటే, దేవుని సంకల్పం చాలా గొప్పదండి. దేవా, నీ తలంపులు ఆకాశం కంటే ఎత్తైనవి, నా ఊహల కంటే కూడా అవి ఎత్తైనవి. అసలు నేను వాటిని ఊహించి ఆలోచించి ఏమైనా ఒక క్లారిటీ తెచ్చుకుందాం అనుకుంటే నా వల్ల కావట్లేదు ప్రభు అంటాడు. అద్భుతమైన స్కాలర్ అయినటువంటి పౌలు గారే దేవుని బుద్ధి గురించి మాట్లాడాలంటే ఏం చెప్పాడు తెలుసా? ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత గంభీరములు, అసలు ఎవరికి అర్థమవుతాయి? అవి అర్థమయ్యే రీతిలో రాయించిన మాటలు అర్థం చేసుకుంటే చాలు. అక్కర్లేని మర్మాల వెనకాల పరిగెత్తి బుర్రపాడు చేసుకోక్కర్లే. ఓకే, అర్థమయ్యే రీతిలో రాయించిన మాటల్ని తెలుసుకోవడం మన బాధ్యత, మన కర్తవ్యం విశ్వాసులుగా. దేవుడు ఆశిస్తున్నాడు, మన నుంచి ఏదో ఆశిస్తున్నాడు. ఆయనకి ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఏంటంటే, ఆయన ప్రపంచంలో మనుషుల బుర్రల్లో, మనుషుల మట్టి మెదడులో పేరుకుపోయిన ఎన్నెన్నో ఆలోచనలు పటాపంచలు చేసేలాగా కొత్త నిర్ణయాలు తీసుకుంటాడు. అలా తీసుకున్న ఒక నిర్ణయం ఒకనాడు అపోస్తులైన పౌలు గారు ఒక లెటర్ రాస్తూ, ఒక అడ్రస్కి లెటర్ రాస్తూ ఆ లెటర్లో చెప్పారు. ఓకే, టు అడ్రస్ ఎవరంటే